తిరుమల తిరుపతి దేవస్థానం లక్షలాది మంది నిత్యం దర్శించుకునేటప్పుడు బోలెడంత మందితో పని చేయించుకోవాలి. అన్నదానం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మనుషులు కావాలా, అట్లా క్యూ లైన్ల దగ్గర మనుషులు కావాలి. ఈ ఆహారం ఇవన్నీ సప్లై చేయడానికి క్యూ లైన్లు నడిపేటప్పుడు మనుషులు కావాలి. ఇదంతా సిబ్బందిని పెట్టుకుంటే కోట్లకి కోట్ల రూపాయలు ఖర్చు. ప్లస్ వాళ్ళు ఆ సిబ్బంది వాళ్ళ డ్యూటీలాగా చేస్తారు తప్పించి సేవాభావం తక్కువగా ఉంటుంది. అందుకని తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేసింది, శ్రీవారి సేవకులు అని పెట్టి దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూల ఉన్నోళ్ళైనా సరే వచ్చి శ్రీవారి సేవ చేసుకోవచ్చు. వాళ్ళకి క్యూ లైన్లు నడిపేదో, మంచినీళ్లు పోసేదో, లేకపోతే ఆ లోపల ప్రసాదాలు అవి సప్లై చేసే చోట ఇట్లాంటి రకరకాల విధులు అప్పచెప్తూ ఉంటుంటారు. వాళ్ళకి అందుకు బదులుగా ఆ పని చేసినందుకు బదులుగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. భోజనం అక్కడ ఏర్పాటు చేస్తారు. ఇది అన్నదానం